ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ఉన్నది తప్పని ప్రవచనకర్త గరికపాటి మండిపడ్డారు. మహాభారతంలో ఒకటి ఉంటే చిత్రంలో మరోలా చూపించారన్నారు. ఈ సినిమాతో అశ్వత్థామ, కర్ణుడు హీరోలయ్యారు. భీముణ్ణి, కృష్ణుణ్ణి విలన్లలా చూపించారన్నారు. భారతం చదివితే అర్థమవుతుందని తనదైన శైలిలో దర్శకుడికి చురకలంటించారు. కర్ణుణ్ణే అశ్వత్థామ కాపాడారు. ఆయన మహావీరుడు అని పేర్కొన్నారు. కర్ణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. మనం ఏం చేస్తాం? సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు, అందులో చూపించింది వేరు. అశ్వత్థామ, కర్ణుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా, బుర్రపాడైపోతుంది. పైగా చాలా భారతం చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు. అశ్వత్థామను కర్ణుడు ఎప్పుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వత్థామ మహావీరుడు. ఇక్కడేమో ఆచార్యపుత్ర ఆలస్యమైనదా అంటూ పెట్టారు డైలాగ్. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే డైలాగ్ రాసి కూడా రాసేస్తాడు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.